ఓకేనా. నిర్గమకాండము 2వ అధ్యాయము 7 నుండి 12 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. నిర్గమకాండం 2వ అధ్యాయము 7 నుండి 12 వచనాలు. ఈసారి అందరం చదువుదాం. అప్పుడు వాని యొక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాన్ని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దాదిని పిలుచుకొని వత్తునా అని. అందుకు ఫరో కుమార్తె ఇమ్మని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చింది. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచెను. ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతను తీసుకొని వచ్చాను. అతడు ఆమెకు కుమారుడాయను. ఆమె నీటిలో నుండి తనని తీసినని చెప్పి అతనికి మోషే అను పేరు పెట్టాను. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూశాను. అప్పుడు అతడు తన జనులలో ఒక హెబ్రీని ఒక ఐగుప్తీయుడు కొట్టగా చూచెను. అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడను లేకపోగా ఆ ఐగుప్తిని చంపి ఇసుకలో వాని కప్పెట్టాను. చాలు. మరి ఇక్కడ మోషే గురించి మనం చూస్తూ ఉన్నాం కదా. ఇక్కడ మోషే చూస్తే ఒక చిన్న బాలులానే మనకు కనిపిస్తూ ఉన్నాడు, కానీ తర్వాత చూస్తే ఆయన ఒక పెద్ద లీడర్ అయినాడు కదా. మోషే మరి నాయకుడు, చాలా గొప్ప నాయకుడు అయినాడు. మనం ఫస్ట్ ఓల్డ్ టెస్టిమెంట్లో చూస్తే మంచి లీడర్ ఎవరైనా ఉన్నారా అంటే మోషేనే అని మనం చెప్పొచ్చు అన్నట్టు. మరి చూడండి, మోషే అంత పెద్ద లీడర్ కావడానికి మరి రీజన్ ఏంటంటే, మనం అనుకోవచ్చు ఆయన ఐగుప్తులో పుట్టినాడు, ఆ రాజవంశంలో పెరిగినాడు కాబట్టి తను లీడర్ అయినాడు అనుకుంటే అది తప్పు అన్నట్టు. కానీ ఆయన లీడర్ అవ్వడానికి మెయిన్ రోల్ ప్లే చేసింది ఎవరంటే వాళ్ళ మదరే. చూడండి, అందుకనే మనం ఇప్పుడు వీబీఎస్ కూడా వెళ్తూ ఉన్నాం. వీళ్ళ గురించి ఆలోచిస్తున్నప్పుడు నిజంగా వాక్యం అన్న ఫోన్ చేసి చెప్పినప్పుడు కూడా ఏం మెసేజ్ దేని గురించి తీసుకుంటే బాగుంటుంది అని అనుకున్నప్పుడు ఒక చిన్న ఆలోచన వచ్చింది. నిజంగా చూడండి, వాళ్ళు నాకు తెలిసి వాళ్ళందరూ ఇల్లిటరేటే. ఆ టైంలో ఐగుప్తికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చేసేది ఏంటి చెప్పండి, బానిసత్వమే. వాళ్ళకు ఏం కూడా లేదు. మళ్ళీ ఇంకా అప్పుడు మోసే పుట్టినటువంటి టైంలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, మగపిల్లాడు పుడితే ఏం చేయాలి, ఇంకా చంపేసేయాలి, అంతేగా, ఆప్షన్ లేదు. వాళ్ళకు దొరికినారంటే చంపేస్తారు. కానీ ఆ టైంలో మోసే పుట్టినాడు. చూడండి, గాడ్స్ ప్లాన్ అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది. అదేదో మరి నార్మల్ టైంలో పుట్టొచ్చు కదా, వేరే టైంలో పుట్టొచ్చు కదా. కానీ ఆయన పుట్టిన టైం ఎట్లుందంటే మగపిల్లలు పుడితేనే ఏం చేస్తున్నారు, చంపేస్తూ ఉన్నారు. కానీ ఆ టైంలో చూడు దేవుని యొక్క ప్రొటెక్షన్ ఎట్లుందంటే ఆమె జమ్ముపేట చేసి వదిలేయడము. ఆ టైంలో వాళ్ళ అక్క చూస్తూ ఉంటుంటే అదే టైంలో ఫరో వాళ్ళ కుమార్తె స్నానానికి రావడము. అప్పుడు ఆమె వాని మీద కనికరపడి ఏమన్నది, నువ్వు ఏం చేయి. ఆ వచనం చాలా ఇంపార్టెంట్. చూడండి ఏముంది, 9వ వచనం చూడండి, అక్కడ ఏముంది. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచాను. ఇప్పుడు అంటే వాళ్ళ మదర్కున్న టైం ఎంత చెప్పండి. మోషేను ఆమె దగ్గర పెట్టుకొని పెంచడానికి ఆమెకున్నటువంటి టైం ఎంత చెప్పండి. ఇప్పుడు మామూలుగా అందరికీ తెలుసు కదా, పిల్లలు ఎప్పుడు పాలు మానేది ఏ టైం వరకు. మరి నేను చూస్తే ఆ కాలంలో, అంటే ఇప్పుడైతే మనం 6 months అని అనుకుంటున్నాం, కానీ ఆ టైంలో వాళ్ళకి 2 to 3 years ఇచ్చేవాళ్ళంట. అంటే ఇప్పుడు వాళ్ళ మమ్మీకి మోసే వాళ్ళ మదర్కున్న టైం ఎంత అంటే ఒక 2 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాలు అనుకోవచ్చు. అంటే ఇప్పుడు అంత గొప్ప లీడర్ చేయడానికి ఆమె దగ్గర ఉన్న టైం వెరీ లిమిటెడ్. ఎంత లిమిటెడ్ చెప్పండి, 2 years ఉంది. ఆ 2 yearsలోనే ఆమె ఏమన్నది, ఫరో వాళ్ళ కుమార్తె 2 మాటలు ఉన్నాయి, నా కొరకు పెంచు అన్నది. కానీ ఇప్పుడు ఆమెకు తెలుసు ఇన్నర్ మీనింగ్, నేను పెంచేది వీడు నా దగ్గరికి తీసుకొచ్చింది నీ కొరకు పెంచుడికి కాదు, నీ ఐగుప్తు దేశాన్ని కాపాడడానికి కాదు. ఎవరి కోసం నేను పెంచాలి, మా ప్రజలందరినీ కాపాడడానికి నేను పెంచాలంటే చూడండి, ఆమె దగ్గర ఉన్నది 2 సంవత్సరాలు. కానీ చాలా వండర్ అనిపించింది. ఇప్పుడు మేము సండే స్కూల్ పిల్లలకి మనం చెప్తానే ఉన్నాం. దాదాపు మనం ఇక్కడికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది, మొన్ననే 3 years కూడా కంప్లీట్ అయిపోయినాయి. కానీ మనం వాళ్ళకి ఏం చెప్తున్నాం, నిజంగా ఎంత వాళ్ళ లోపల నాటుకోబోతుందో అర్థమవుతలే. కానీ ఆమె ఎంత మంచి సండే స్కూల్ టీచర్ చూడండి. మదర్ మాత్రమే కాదు, కానీ ఆ వితిన్ 3 yearsలో ఆమె మరి ఏం చెప్పిందో తెలియదు, కానీ అనేది చాలా చేంజ్ అయిపోయినాడు. చూడండి, అది మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే
11వ వచనం చూడండి, ఏముంది అక్కడ? ఆ దినములలో మోసే పెద్దవాడే. ఉమ్, చాలు. ఇక్కడ చూస్తే మోసే మరి తర్వాత 3 ఇయర్స్ తర్వాత పెరిగిందంత ఎక్కడ చెప్పండి? ఐగుప్తులో పెరిగినాడు. మరి ఐగుప్తు అనేది చాలా క్లాస్ కింగ్డమ్. మరి అది ఎంత అంటే ఒక వెల్ డెవలప్డ్, ఆ టైంలోనే బాగా ఎంతో అభివృద్ధి చెందినటువంటి దేశం అది. అక్కడానికి ఇప్పుడు అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అనే రాకుమార్తె యొక్క కుమారుడు అంటే ఎట్లా ట్రీట్ చేస్తారని, ఇంకా చాలా ఏ ఫుడ్ అంటే ఆ ఫుడ్ ఉంటుంది అని, మళ్ళీ అన్ని మాస్టర్ స్కిల్స్ అన్ని కూడా నేర్చుకుంటా ఉన్నాడు. ఆయనకు పెద్ద ఫాలోయింగ్ ఉంది. కానీ అవి ఏవి కూడా మోషన్ ఏం చేయలేదు తెలుసా? ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోయినాయి అన్నట్టు. అంటే అక్కడ ఉన్న సుఖవంతమైన జీవితం కావచ్చు, లేదంటే అనుకున్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ కావచ్చు, అనుకున్నటువంటి నాలెడ్జ్ కావచ్చు, ఇవేవి కూడా నాకు ఇదే బాగుంది లైఫ్ అనేది ఆయనని ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. కానీ ఆయన లోపల ఒక బర్డెన్ అట్లే ఉంటా వచ్చింది. ఏం బర్డెన్ ఉండి వచ్చింది? నా ప్రజలు అక్కడ ఏం చేస్తున్నారు? బానిసల్లాగా ఉంటున్నారని ఉండండి. అంటే ఇది ఎట్లొచ్చింది చెప్పండి? అదంతా ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా ఉన్న రీజన్ ఏంటంటే, ఆ 3 ఇయర్స్ ఏదైతే వాళ్ళ మమ్మీ నేర్పించిందో అది ఆయన లోపల చాలా బలంగా నాటుకుని పోయినాయి అన్నట్టు. అందుకని పెద్దగానే బయటకు పోయి చూస్తే ఆ పెద్ద పెద్ద పిరమిడ్లు కనబడట్లేదు, లేదంటే ఐగుప్తులో ఉన్న మంచి కట్టడాలు కనిపించట్లేదు. కానీ ఎవరు కనిపిస్తున్నారు ఆయనకి? నా జనులు అంటున్నాడు. చూడండి ఏమంటున్నాడు అక్కడ? తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచాను. చూడండి ఆయనకి ఏం కనిపిస్తుంది అంటే వాళ్ళ యొక్క బర్త్డేనే కనిపిస్తూ ఉంది. అబ్బాయి అసలు వాళ్ళ అమ్మ చూడండి, ఆమె చేసినటువంటి విషయం మామూలు కాదు అది. అనే ఇప్పుడు అది ఇక్కడ రాయబడ్డప్పుడు ఆయన ఏజ్ ఎంత అంటే 40 ఇయర్స్. వాళ్ళ మమ్మీ దగ్గర ఉన్నది ఎంత చెప్పండి? 3 ఇయర్స్ ఉన్నాడు. 3 ఇయర్స్ నుంచి బయటికి వేయండు అంటే ఇంకా ఆ 37 ఇయర్స్ ఆ ఈజిప్ట్ లైఫ్ అనేది ఎంత మాత్రం కూడా ఆయన ఏం చేయలేదు చెప్పండి? ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. అందుకే జాకంకుల్ కూడా వాళ్ళ 4 కుమారులు అంకుల్ వాళ్ళ దగ్గర నుండి బయటికి వెళ్ళేటప్పుడు ఒక బుక్ రాశాడంట. అంటే కొన్ని లెటర్స్ రాశాడంట. ఏం లెటర్స్ రాశారంటే, ఓ నా కుమారులారా వినుడు అని చెప్పేసి. ఇప్పుడు అది ఒక బుక్ కూడా ఉంది మనకు, జాక్పునన్ అంకుల్ దాంట్లో ఒక బుక్ కూడా ఉంది. అవి ప్రతి లెటర్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ రాసుకోడంట. కానీ అది వాళ్ళకి ఎంత బ్లెస్ అయిందంటే, వాళ్ళు వేరే వేరే కంట్రీకి వెళ్ళిపోయినారు చదువుకోవడానికి, దానికి. కానీ మళ్ళీ ఎవ్వరు కూడా యేసుప్రభు నుంచి పక్కకు పోలే. చూడండి ఇప్పుడు మనం వేరే కంట్రీకి వెళ్తే ఎట్లుంటుంది చెప్పండి? వాళ్ళ లైఫ్ స్టైల్ డిఫరెంట్ ఉంటుంది, అక్కడ ఉన్న కల్చర్ డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళు సహజంగా మారిపోతారు. వేరే దేశం దాకా ఎందుకు? ఇప్పుడు పిల్లలు మనం చూస్తే మా కాలేజీలో కూడా చాలా మంది సిటీకి వస్తారు. వాళ్ళు ఇంటర్మీడియట్ దాకా వాళ్ళ లైఫ్ ఒక రకంగా ఉంటుంది. సిటీకి రాగానే ఏమైపోతారు చెప్పండి? చాలా డిఫరెంట్ అయిపోతారు. అంటే అక్కడ ఉన్న పరిస్థితులు వాళ్ళని ఏం చేస్తున్నాయంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్నాయి. కానీ ఇక్కడ చూస్తే మోషే మరి అంత బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితుల మధ్యలో 37 ఇయర్స్ ఉన్నా కూడా అవి ఏమి కూడా తనని ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోయింది. అంటే చూడండి వాళ్ళ మదరు ఎంత మంచి విత్తనాలు నాటింది నిజంగా. అవి మనం భాషలో చెప్పాలంటే సీడ్స్ అంటాం కదా. మరి ఇప్పుడు మనం కూడా మన పిల్లలకి ఇప్పుడు వీబీఎస్ గురించి వెళ్తున్నాం. కానీ నాకు అనిపించింది ఒక్కరన్నా ఇట్లయితే మన పరిచర్య 100% సక్సెస్ అయినట్టే నిజంగా కదా. ఇంతమంది సండే స్కూల్ పిల్లల్లో ఒక్కరన్నా వాళ్ళ మమ్మీకి ఒకటే స్టూడెంట్, అవునా కదా? ఎంతమంది స్టూడెంట్లు? ఒకటే స్టూడెంట్. మళ్ళీ ఆ స్టూడెంట్ ఆమె దగ్గర ఎన్ని నెలలు ఉంటాడు? 3 ఇయర్సే ఉంటాడు. కానీ ఆమె ప్రతిరోజు టార్గెట్ ఒకటే పెట్టుకుంది. ఏం పెట్టుకోవాలి? నేను వీడిని ఏం చేయాలి? పెంచాలి. ఎలా పెంచాలంటే దేవుని కొరకు పెంచాలని డిసైడ్ అయ్యాను. కాబట్టి ఆ బర్డెన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు మనం కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. ఇప్పుడు మన పిల్లల్ని పిలిచి అడగండి, నిన్న వెన్నెల అడిగితే వాళ్ళకి బుక్స్ నేమ్స్ కూడా తెలుస్తలేవు. ఓల్డ్ టెస్ట్మెంట్ బుక్స్ నేర్చుకొని రండి అంటే వాళ్ళకి బుక్స్ నేమ్స్ కూడా అర్థమవుతలేవు. కాబట్టి చూడండి మరి వాళ్ళు ఇప్పుడు సండే స్కూల్ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అయింది చెప్పండి? 3 ఇయర్స్ అయిపోయింది. అంటే ఇప్పుడు చూడండి మోసే మదర్ని అక్కడ పెడదాం, ఇప్పుడు మనందరినీ అక్కడ పెట్టుకుందాం. హూ ఈజ్ గుడ్ టీచర్? ఎవరు గుడ్ టీచర్ చెప్పండి? ఎందుకంటే ఆమెకు అర్థమైంది వీడు నా దగ్గర ఇంకెక్కువ రోజులు ఉండడు. మళ్ళీ ఐగుప్తు అనేది చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి, ప్రభావితం చేసేటువంటి ప్రాంతం. కాబట్టి ఇప్పుడు అది లోకం వాడిని ఇన్ఫ్లుయెన్స్ చేయొద్దంటే నేనేమేయాలి? ప్రతిరోజు బర్డెన్ తోటి ఆమె ఒక్కొక్క మాట ఎంత ప్రేయర్ఫుల్గా చెప్పిందో, ఆ మాటలు ఎంత ఫలించినాయంటే ఆయన లోపల గుణం అనేది ఏది తీసివేయలేకపోయింది. ఆ ఎబ్రీ పత్రికలో ఎంత మంచి మాట ఉంటుందంటే, అల్పకాల పాప భోగం అనుభవించడం కంటే ఇస్రాయేల్ ప్రజలతో ఆ బాధను అనుభవించడమే మేలు అనుకున్నాడంట. అంటే ఇప్పుడు 2 లైఫ్లు మోసే ముంగట ఉంటే, ఒకటేమో లగ్జరీ లైఫ్ ఉంది, మంచి రాయల్ లైఫ్ ఉంది, ఇంకోటేమో బానిస లాంటి లైఫ్ ఉంది. నువ్వు ఈ రెండిట్లో మోసే ఏది చూజ్ చేసుకుంటావు అంటే నాకు ఈ లైఫే కావాలన్నాడు. అంటే చూడండి ఆ కమిట్మెంట్ అదంతా కూడా ఎక్కడి నుండి వచ్చిందంటే వాళ్ళ మదర్ వేసిన దాని నుండే వచ్చింది. ఇప్పుడు మన పిల్లలు కూడా మనం అనుకుంటున్నాం సండే స్కూల్ పిల్లలు మన దగ్గర ఎక్కువ రోజులు ఉండరు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఉండేది మహా అంటే ఎప్పటి వరకు ఉంటారు? ఇప్పుడే పిల్లల్ని హాస్టల్ వేస్తున్నాయి. ఇప్పుడు అవిష కూడా కొన్ని రోజులు ఎక్కడ ఉండి వచ్చింది? హాస్టల్. ఇప్పుడు నెక్స్ట్ వెనిసా కూడా వెళ్తుంది. తర్వాత వీళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళొచ్చు?
హాస్టల్ వెళ్ళొచ్చు. మరి మనకి ఇయ్యబడ్డ టైం ఏంటంటే వెరీ లిమిటెడ్. ఆ టైంలో మరి వాళ్ళని తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వరల్డ్ కానీ వాళ్ళకున్న ఫ్రెండ్స్ కానీ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసినారంటే మనం అట్టర్ ఫ్లాప్ అయిపోయినట్టే. మళ్ళీ తర్వాత వాళ్ళని తీసుకొని రామిగా. అది ఎంత ప్రాబ్లమేటిక్ అయిపోతుంది అంటే చాలా ప్రాబ్లమేటిక్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి మోషే మరి ఏది ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోయింది, ఆయన లోపల అదే బాధ ఉన్నది. ఆయన మిథ్యానం అయినా కూడా ఫస్ట్ అక్కడ చేసినటువంటి పని ఏంటంటే హెల్ప్ చేస్తాడు. చూడండి 17 వరకు చదవండి. ఇదే 2:17 నిర్గమకాండం 2:17. ఉమ్, 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 ఉమ్. చూడండి ఈయన సరే ఈజిప్ట్ అంటే వాళ్ళ ప్రజలు ఉన్నారు కాబట్టి సాయం చేసారు అనుకుందాం. ఇప్పుడు పోయింది ఎక్కడికి పోయిండు పారిపోయి? మిద్యాని దగ్గరకు పోయినాడు. మిద్యాని దగ్గరకు పోతే అక్కడ వాళ్ళు బాధ పెడతా ఉన్నారు పాపం. ఆ మిద్యాని యాజకుని కుమార్తెలు వచ్చి ఆ మందులకు నీళ్లు పెడదామంటే వాళ్ళను గెంటేస్తా ఉన్నారు, చేయనివ్వట్లేదు. అక్కడ కూడా మళ్ళీ మోసేవో ఏం చేస్తున్నాడు చెప్పండి? సాయం చేస్తున్నాడు వాళ్ళకి. అది దేశం కానీ దేశం ప్రాంతం అంటే ఆయన బ్లడ్లో ఆల్రెడీ ఉంది. ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో పోయి నేను ఏం చేయాలి, హెల్ప్ చేయాలని చెప్పేసి ఆయన లోపల అతనికి వచ్చేసింది అన్నట్టు. కాబట్టి చూడండి ఇలాంటి యాటిట్యూడే ఏం చేసిందంటే మరి మోషేని ఒక పెద్ద లీడర్ అయ్యేటట్టు సాయం చేసింది. కాబట్టి ఈరోజు మనం అందరం కూడా సండే స్కూల్ టీచర్కి కానీ ఫాదర్కి కానీ మనం ఏం చేయాలంటే ఒక పెద్ద క్వశ్చన్ వేసుకోవాలి. మనకి ఎంత సీరియస్నెస్ ఉండాలంటే ఎవ్రీడే ఆ బర్డెన్ అనేది మన లోపల పెరుగుతూనే ఉండాలి. వాళ్ళు పెరుగుతున్నారంటే మనకి ఏం కావాలి చెప్పండి? ఒక భయం అనేది లోపల స్టార్ట్ కావాలి. వీళ్ళని రేపు పెద్దగా అయిన తర్వాత ఏది ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంది? వాక్యం ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా, క్రైస్ట్ లైఫ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా, లేకుంటే వరల్డ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా? నిజం చెప్తున్నాను, ఇప్పుడు వీళ్ళున్న పిల్లలు పెద్దగా అయితే దేవుడు అనే మాట వాళ్ళకి తెలియకుంటే తెలుసా వాళ్ళు పెద్ద నాస్తికులు అయిపోతారు. ఎందుకంటే జస్ట్ ఇమాజిన్ వీళ్ళు ఒక 20 years వరకు వరల్డ్ ఎట్లా అయిపోతుంది చెప్పండి? మొత్తం అంతా ఏ యుగం వచ్చేస్తుంది. ఆ టైంలో మనం దేవుడు అంటే అది ఓల్డ్ థింగ్స్, అవన్నీ కూడా ట్రెడిషనల్ థింగ్స్, అవి ఇప్పుడు మాకు అవసరం లేదంటారు. అవునా కదా? సో మరి ఈ టైంలో మనము దేవుని గురించి చెప్పేది చాలా ఇంపార్టెంట్. దేవుడు కూడా మనకి ఇచ్చినటువంటి టైంని మనం చాలా బాగా యూటిలైజ్ చేసుకోవాలి. కాబట్టి దేవుని దగ్గర ఎవ్రీడే మనం భారంగా ప్రార్థన చేద్దాం. చేసి ఏం చేయాలంటే ప్రవ్వా వీళ్ళు నిజంగా మాకు ఇచ్చబడిన టైంలో వీళ్ళు ఏం చేయాలంటే క్రైస్ట్ అనే ఫౌండేషన్ మీదకి రావాలి. మనం నిజంగా అది ఒక్కటి చేయగలిగితే చాలు. ఇంకా వాళ్ళ జీవితంలో మనం ఒక పెద్ద అచీవ్మెంట్ సాధించినట్టే. ఆటోమేటిక్గా స్టడీ సెట్ అయిపోతుంది, వాళ్ళ కెరియర్ సెట్ అయిపోతుంది, మిగతా అన్ని విషయాలు కూడా ఆటోమేటిక్ ఏమైపోతాయి చెప్పండి? సెట్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి ఎవ్రీడే మనం ఏం చేయాలంటే ఆ మోసే మదర్నే మనం రోల్ మోడల్ పెట్టుకోవాలి. బైబిల్ ఇంకా చాలా మంది కూడా ఉన్నారు నిజంగా. మనము ఆ జోసెఫ్ విషయంలో కూడా ఆలోచించవచ్చు. యోసెఫ్ కూడా చూడండి, వాళ్ళ అన్నలందరూ డిఫరెంట్ ఉన్నారు, కానీ యోసెఫ్ ఒకటి ఎట్లున్నాడు చెప్పండి? అది షాక్ అనిపిస్తుంది నిజంగా. 12 మందిలో వాళ్ళందరూ కూడా అన్ని వాళ్ళకి బ్యాడ్ హ్యాబిట్స్ ఉండొచ్చు బహుశా, కానీ యోసేపు వచ్చి ప్రతిరోజు వాళ్ళ డాడీకి చెప్పేటోడు, చూడు అన్న వాళ్ళు ఇట్లా చేస్తున్నారని చెప్పేసి ప్రతిరోజు చెప్పేటోడు. మరి ఆయనకు ఆ యాటిట్యూడ్ ఎట్లా వచ్చింది అసలు? ఎవరికి రాలేదు, కానీ ఆయనకి మాత్రమే వచ్చేసింది. కాబట్టి అందుకని ఏంటంటే ఈ వరల్డ్ నిజంగా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది వాళ్ళని. మనం అనుకుంటున్నాం కానీ ఇప్పుడు వీళ్ళకి ఐపీఎల్ మాకు తెలియనంత ఎక్కువ విషయాలు తెలుసా వాళ్ళకి? ఇప్పుడు వాళ్ళు ఏ టీం గెలిచా కూడా చెప్పగలుగుతారు. మాకు అంత చిన్న టైంలో అసలు క్రికెట్ గురించి ఏం కూడా తెలియదు, కానీ వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉందంటే వాళ్ళకి ప్రతి టీం పేరు చెప్పగలుగుతున్నారు, ఎవరు విన్ అవుతారో ప్రెడిక్ట్ చేస్తున్నారు మ్యాచ్ని. అంటే చూడు ఇప్పుడు వరల్డ్ ఎంతగానో ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో. అదే ఇప్పుడు బైబిల్ తీసి ఒక వచనం మీద ఎక్స్ప్లెయిన్ చేయమంటే వాళ్ళకి మెమరీ వర్సే గుర్తుంటలేదు వాళ్ళకి. అంటే చూడండి ఇప్పుడు ఏది ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంది? కాబట్టి ఈ టైంలో నిజంగా మనం అందరం కూడా ఏంటంటే చాలా సీరియస్గా తీసుకోవాలి. వాళ్ళకి ఏదో కంఠద్వాక్యం వస్తుంది, ఏదో 4 పాటలు వస్తున్నాయి, మెమరీ వర్స్ నేర్చుకున్నారని మనం ఎప్పుడు సాటిస్ఫై కావద్దు. ఆ ఫౌండేషన్ మీదకి వచ్చేంత వరకు ఎవ్రీ డే ఆ బర్డెన్ అనేది మనకు ఉండాలి. ఉంటే ఒక రోజు నిజంగా వాళ్ళు ఎంత బ్లెస్సింగ్ అవుతారంటే గాడ్స్ ప్లాన్లో వాళ్ళు ఉంటారు. అన్నిటికన్నా మించిన హ్యాపీనెస్ ఏంటంటే గాడ్స్ ప్లాన్లో ఉండి నెక్స్ట్ జనరేషన్లో వాళ్ళు ట్రూత్ని ఏం చేస్తారంటే పాస్ చేస్తారు వాళ్ళు. మనం ఇప్పుడు ఏదైతే ఈ సత్యం కూడా వెళ్తూ ఉన్నామో దాన్ని నెక్స్ట్ జనరేషన్కి పాస్ చేసేది ఎవరు చెప్పండి? వాళ్ళే. ఆ లెగసీని నిజంగా వాళ్ళు పాస్ చేస్తుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది అది. మనము ఒకరోజు అందరం ఓల్డ్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఇదే సత్యాన్ని వాళ్ళు చెప్తా ఉంటుంటే వాళ్ళు ఇంకా నెక్స్ట్ జనరేషన్ చెప్తే అసలు ఎంత హ్యాపీ ఉంటుంది కదా. సో అది మనకు రావడానికి ఏం చేయాలంటే మనం ఎవ్రీడే నిజంగా చాలా బర్డెన్గా మనం తీసుకోవాలి, ఎంతో సీరియస్గా తీసుకోవాలి. ప్రతి సండే స్కూల్ చిల్డ్రన్ కానీ మనకు ఉన్న వాళ్ళందరినీ కూడా మనం ఇదే బర్డెన్ తోటి మనం ప్రేయర్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ లోపలికి తీసుకొని రావచ్చు. అదేం పెద్ద సమస్య ఏం కాదు, అవునా కదా? కాబట్టి ఈ వరల్డ్ అనేది వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయకముందే మనం ఏం చేయాలంటే దేవుడు వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసేటట్టు మనం అడగాలి. గాడ్స్ హెల్ప్ ప్రతిరోజు కూడా అడగాలి. మనం డిపెండ్ అవుతూ ఉండాలి. ప్రభా
ప్లీజ్ హెల్ప్, మేమైతే పెంచలేం ప్రభా, నువ్వే మాకు సాయం చేయండి అంటే ఖచ్చితంగా వాళ్ళని చేంజ్ చేయొచ్చు. వాళ్ళ ప్రతి దాంట్లో కూడా చేంజ్ అయిపోతూ ఉంటుంది, వాళ్ళ యాటిట్యూడ్ అంతా కూడా మారిపోతూ ఉంటుంది. అది దానివల్ల మనకు కూడా హ్యాపీనెస్ వస్తుంది, అవునా కదా? ఎంత హ్యాపీ అయిపోతాం చెప్పండి. వాళ్ళు క్రైస్ట్ ఫౌండేషన్కి వస్తే మనకి ఏం టెన్షనే ఉండదు. ఇక మనకు చదువుకోమని చెప్పాల్సిన అవసరం ఉండదు, లేకుంటే ఈ వర్క్ చేయని చెప్పాల్సిన అవసరం ఉండదు, లేకుంటే ఈ వర్క్ నీది నువ్వు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఆటోమేటిక్గా అన్నీ కూడా వాళ్ళ లోపల వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి నిజంగా దీని గురించి మనం ఎక్కువ కూడా సీరియస్నెస్ తీసుకుందాం. ఈ వీబెస్ గురించి కూడా అందరు కండక్ట్ చేస్తూ ఉన్నారు. నిజంగా అందరి దగ్గర ఎట్లా అయిపోతుంది అంటే అదొక ట్రెడిషన్ అయిపోతూ ఉంది. ఏదో 5 days పెట్టాలి, మంచిగా పప్పెట్ షో వేయాలి, అవి వేయాలి. కానీ అట్లా కాదు, మనం చాలా డిఫరెంట్గా ఉండాలి. మనం ఎట్లా అంటే ప్రేయర్ చేద్దాం, నిజంగా ఈ 1 week అంతా కూడా భారంగా ప్రార్థన చేస్తే ప్రభా ఒక్కరి లోపలన్నా వాళ్ళ బిహేవియర్ అనేది చేంజ్ కావాలి. అది అనేది వాళ్ళ లోపల ఏం కావాలి, పనిచేస్తూ ఉండాలని చెప్పేసి మనం ప్రేయర్ చేయాలి. కాబట్టి ఆ మోషే మదర్నే ఈరోజు మనం రోల్ మోడల్గా తీసుకోవాలి. ప్రభా మరి ఒక స్త్రీ మరి అంతగానం ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగింది. కాబట్టి ఈరోజు మేము కూడా ఈ పిల్లలందరినీ కూడా అంత ఇన్ఫ్లుయెన్స్ చేసేటట్టు మనం ఉండాలి. కాబట్టి దేవుడు మనం ఆ విధంగా ఉండునట్లు దేవుడు మనకి సాయం చేయను కాక.